భద్రాద్రి పవర్ ప్లాంట్ లో జరిగిన ప్రమాదంపై విచారణ చేపట్టారు జెన్కో అధికారులు. నిన్న రాత్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ పై పిడుగు పడటంతో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో 270 మెగావాట్ల కరెంటు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఘటనపై ఉన్నత అధికారులు విచారణకు ఆదేశించగా ఇవాళ ప్లాంటును సందర్శించారు. దర్యాప్తు చేపట్టారు జెన్కో అధికారులు. పిడుగు పడటంతో ప్లాంట్లో సుమారు 25 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనాకొచ్చామన్నారు భద్రాద్రి థర్మల్ ప్లాంట్ డైరెక్టర్ బి లక్ష్మయ్య. విచారణ తర్వాత పూర్తి వివరాలు చెప్తామన్నారు. సాయంత్రం 7:26 మనకి యూనిఫామ్ ట్రిప్ అయింది. డేటా చూస్తే మనం లైటింగ్ పద్ధతిగా ప్లేసెస్ ఉన్నాయి. అలాగే పక్కన మీద కూడా అట్లా ఎఫెక్ట్గా కనిపిస్తుంది. అంత రికార్డ్ అయింది. మనకి సీసీటీవీ ఫుటేజెస్ కూడా రికార్డ్ అయి ఉన్నాయి. దానివల్ల మనకి బుకింగ్స్ తోటి ట్రాన్స్ఫార్మర్లోకి ఎంత ఎఫెక్ట్ అయినది తెలియదు. పడగానే వెంటనే ఫైర్ అయింది, బాగా మినీ ఫైర్ అయింది. ఆ ఫైర్ మన ఫైర్ ప్లస్ ఇక్కడ లోకల్ కలిసి ఫైర్ స్టిచ్చింగ్ అయితే చేయగలిగారు. బట్ ఎక్స్టెంట్ ఆఫ్ డ్యామేజ్ ఎంత అయిందనేది ఎగ్జాక్ట్గా తెలియదు. మనం టెస్ట్ చేయాలి. టెస్ట్ చేస్తే కానీ ఎగ్జాక్ట్గా ఎంత డ్యామేజ్ అనేది మనం కన్ఫర్మ్ చేస్తాం. సుమారుగా అయితే కావచ్చు 20 కోట్లు 25 కోట్ల దాకా అయితే కావచ్చు.